హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్. సో ఇవాళ మ్యాథ్స్ 1Aలో న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సెకండ్ చాప్టర్ ఇన్ మ్యాథ్స్ 1A, మ్యాథమెటికల్ ఇండక్షన్. వెరీ ఈజీ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్. సో దీని వెయిటేజ్ ఏంటంటే మన బోర్డ్ ఎగ్జామ్లో 1 7 మార్క్ క్వశ్చన్. బోర్డ్ ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుండి వచ్చేది ఏంటంటే 1 7 మార్క్ క్వశ్చన్. దెర్ ఈజ్ నో 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ దెర్ ఆర్ నో 4 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుండి మనకి బోర్డ్ ఎగ్జామ్లో రావు. వచ్చేది ఏంటంటే ఒక 7 మార్క్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. సో ఈ టాపిక్ ఎవరు కూడా అస్సలు మిస్ చేయదు, ఎందుకంటే వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. టోటల్ ఎంటైర్ చాప్టర్ కూడా ఒకటే ఫార్మాట్లో ఉంటుంది. ఏది ప్రూవ్ చేయాలి అన్ని ఒక 6-7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 6-7 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే 100% బోర్డ్ ఎగ్జామ్లో ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఒక ప్రాబ్లం పర్ఫెక్ట్గా ఉంటే ఎనఫ్. ఫస్ట్, వాట్ ఈజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్? వాట్ ఈజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటంటే, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇస్ అ టెక్నిక్ టు ప్రూవ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. ఏదైనా మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఉందనుకోండి, ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి యూజ్ చేసిన టెక్నికే మన మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే టెక్నిక్ నుండి మనం స్టేట్మెంట్స్ ప్రూవ్ చేస్తాం. అన్ని స్టేట్మెంట్స్ డైరెక్ట్గా ప్రూవ్ చేయడానికి రాదు. సో మనం యూజ్ చేసే ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ టెక్నిక్. ఓకేనా? సో దీంట్లో ఎలా చేస్తామంటే, ఫస్ట్ వాటి ఇచ్చిన స్టేట్మెంట్ని మనం P of n అనుకుంటాం. లెట్ P of n be a statement. లెట్ P of n be a statement. లెట్ P of n be a statement. ఫస్ట్ ఏంటి? లెట్ P of n be a వాటి ఇచ్చిందని స్టేట్మెంట్ P of n అనుకుంటాం. సపోజ్ దీంట్లో యూజ్ చేసే ఫస్ట్ ఏంటంటే P of 1 is 2. అంటే ఇఫ్ n equals for n equals to 1 given statement is 2. n equals to 1 తీసుకున్నాం అనుకోండి, P of n true అన్నట్టు. P of n is true. P of n is true. Second one, as P of k is true. If P of k is true, assume that P of k is true. P of k is true. Assume that P of k is true. P of k true అయింది అనుకోండి, P of k plus 1 కూడా ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? సో షో దట్ మనం యూజ్ చేసేయండి, షో దట్ P of k plus 1 is 2. మనం యూజ్ చేసేది ఇదే, మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి? P of 1 for n equals to 1 given statement is true అనుకుంటాం, true అని ప్రూవ్ చేస్తాం. సెకండ్ వన్, we will assume given statement is true for n is equals to k. n is equals to k కి ట్రూ అనుకుంటాం. థర్డ్ వన్లో మనం n equals to k ట్రూ అయితే డెఫినెట్గా n equals to k plus 1 కూడా ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? అది థర్డ్ వన్. సో ఈ 3 స్టెప్స్ అది మన ప్రాబ్లమ్ సాల్వ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో if n equals to 1 ki statement is true, for n equals to k statement is true, then n equals to k plus 1 ki statement true అయింది అనుకోండి. సో by all these cases లాస్ట్ కంక్లూజన్ ఏం రాస్తుంటే, therefore P of n is true for all natural numbers. P of n is true for all natural numbers, for all n belongs to n. ఇది మనం ఏదైనా స్టేట్మెంట్ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్కి సాటిస్ఫై అవుతుందా చెక్ చేయడానికి అన్ని న్యాచురల్ నెంబర్ చెక్ చేసే అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ n equals to 1కి అది స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి. నెక్స్ట్ n equals to kకి ఏదో ఒక k వాల్యూకి మనం ట్రూ అనుకుంటాం. లాస్ట్కి n equals to k plus 1 కూడా ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే డెఫినెట్గా దట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అది అన్ని న్యాచురల్ నెంబర్స్ కూడా ట్రూ అవుతుంది. ఓకేనా? ఇదే మ్యాథమెటికల్ ఇండక్షన్. మనం యూజ్ చేసే టెక్నిక్ ఇదే. ఫస్ట్ స్టెప్ n equals to 1 తీసుకోవాలి, ట్రూ కావాలి. నెక్స్ట్ n equals to k అది మనం ట్రూ అనుకుంటాం. డెఫినెట్గా n equals to k plus 1 కూడా మనం ట్రూ అని ప్రూవ్ చేయాలి. సో ట్రూ అని ప్రూవ్ చేసాం అనుకోండి, బై ఆల్ దీస్ 3 కేసెస్ P of n is true for all n belongs to n. ఓకేనా? ఒక ప్రాబ్లం చేద్దాం, ఈజీ అర్థమవుతుంది. మన ఎక్సైజ్ ప్రాబ్లం చేద్దాం. రైట్,
ఎక్సైజ్ 2Aలో ఫస్ట్ ప్రాబ్లం. ఎక్సైజ్ 2Aలో ఫస్ట్ ప్రాబ్లం. ఎక్సైజ్ 2A ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సైజ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, మన క్వశ్చన్లో ఇచ్చేది డైరెక్ట్ ఇవ్వడు. యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ అని ఇస్తాడు ఇలా. సో ఏంటి, ఏం ప్రూవ్ చేయాలి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6, 2n ప్లస్ 1 బై 6. సో ఇది స్టేట్మెంట్. ఆల్రెడీ మనకి ప్రైమరీ క్లాసెస్ వచ్చింది అనుకుంటా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం అక్కడ. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సో ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. దీన్ని మనం ప్రూవ్ చేయాలి బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, మనం చేసేది, సో లెట్ p ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్ అనుకుంటాం. ఫస్ట్ అదే అర్థం, లెట్ p ఆఫ్ n బి ద స్టేట్మెంట్, లెట్ p ఆఫ్ n బి ద స్టేట్మెంట్, బి ద స్టేట్మెంట్ ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది వాళ్ళు వచ్చిన స్టేట్మెంట్ అనుకుంటాం. దీన్ని p ఆఫ్ n అని అనుకుంటాం. ఓకేనా. సో దిస్ ఇస్ ద p ఆఫ్ n. సో p ఆఫ్ n ఈక్వల్స్ అని రాదు. దేర్ఫోర్ p ఆఫ్ n ఈజ్ ఇలా రాసుకోవాలి, 2 డాట్ తీసుకొని, అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని p ఆఫ్ n అనుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్, ఫర్ ఇఫ్ లెట్ n ఈక్వల్స్ టు k, స్టెప్ 1, if n is equals to 1, if n is equals to 1, substitute in LHS and RHS. వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో LHSలో సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ RHSలో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. n ఈక్వల్స్ 1 కదా, ఇది లెఫ్ట్ సైడ్లో సమ్ ఉంది, టోటల్ కదా, సమ్మేషన్ ఉంది, సమ్ ఉంది, సమ్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. సో n ఈక్వల్స్ 1 అంటే 4 ఇఫ్ టేక్ ఫస్ట్ టర్మ్ ఓన్లీ. n ఈక్వల్స్ 2 ఉందనుకోండి, అప్ టు 2 టర్మ్స్. n ఈక్వల్స్ 3 ఉంటే అప్ టు 3 టర్మ్స్. n ఈక్వల్స్ 1 కదా, ఓన్లీ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటి LHSలో, సో LHSలో 1 స్క్వేర్. సో RHSలో కూడా n ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ఇంటూ n ఈక్వల్స్ 1 కదా, 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 6. 1 స్క్వేర్ అంటే 1, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1, 1 ప్లస్ 1 2, 2 1s are 2, 2 ప్లస్ 1 3, 3 బై 6, అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 6 బై 6, అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. LHS is equals to RHS. Therefore, P of n is true for n is equals to 1. And n equals to 1 తీసుకుంటే ఆ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకేనా. Therefore, P of n is true for n is equals to 1. Or P of 1 is true రాసుకోవచ్చు డైరెక్ట్గా మనం. P of n is true for n is equals to 1. సెకండ్ స్టెప్ ఏంటి, assume that P of n is true for n equals to k. Assume that, ఇది ఫస్ట్ స్టెప్, n ఈక్వల్స్ 1 తీసుకుంటాం. అజ్యూమ్ దట్ p ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు k. n ఈక్వల్స్ kకి ట్రూ అనుకుంటాం. ఓకేనా. అంటే n ప్లస్లో k తీసుకోండి. p ఆఫ్ k 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి, LHSలో RHSలో. వాడిచ్చిన స్టేట్మెంట్లో k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. ఇది వాడిచ్చిన, ఇది అజ్యూమ్ దట్ P ఆఫ్ n ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు k. n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తాం. P ఆఫ్ k 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. సో k ఈక్వల్స్ 1కి ట్రూ, n ఈక్వల్స్ k ట్రూ అయితే n ఈక్వల్స్ k ప్లస్ అనుకోని ట్రూ చేయాలి మనం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, we have to show that P of n is true for n is equals to k plus 1. n is equals to k plus 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే n is equals to k plus 1 సబ్స్టిట్యూట్ చేయండి మన స్టేట్మెంట్లో. ఏం ప్రూవ్ చేయాలి, p ఆఫ్ k plus 1, LHS ఏంటి దీంట్లో 1 స్క్వేర్
ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ వస్తుంది దీని ముందు. దాని తర్వాత స్టెప్ ఏంటి, ఎన్ ఈక్వల్స్ కే ప్లస్ 1 కదా, ఇక్కడ కే ప్లస్ 1 తీసుకున్నప్పుడు దాని ముందు ఏంటి కే వస్తుంది, అంటే కే స్క్వేర్ ప్లస్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1. ఎన్ ప్లస్లో ఏం తీసుకోవాలి, కే ప్లస్ 1, ఇక్కడ కే ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఎన్ ఈక్వల్స్ కే ప్లస్ 1 కదా, కే ప్లస్ 1 ప్లస్ 1 కే ప్లస్ 2, కే ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ రాద్దాం. కొంచెం సింప్లిఫికేషన్ ఎంత అవుతుంది రైట్, ఇక్కడ రాస్తున్నా. అంటే పి ఆఫ్ కే ప్లస్ 1 ఏం ప్రూవ్ అవ్వాలి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ ఎల్హెచ్ఎస్లో ఎన్ ప్లస్లో కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎన్ ప్లస్లో కే సబ్స్టిట్యూట్ చేయండి, కే ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ కే ప్లస్ 1, ఇక్కడ ఎన్ ప్లస్లో కే సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ ప్లస్లో కే ప్లస్ 1, అంటే కే ప్లస్ 1 ప్లస్ 1 కే ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ సింప్లిఫై చేస్తే కే ప్లస్ 1 ప్లస్ 1 కే ప్లస్ 2 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నా కే ప్లస్ 2 ఆర్ కే ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 1 2 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 1 బై 6. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎన్ని ఈక్వల్స్ 1కి ట్రూ అయింది. సెకండ్ స్టెప్ ఎన్ని ఈక్వల్స్ కే ట్రూ అనుకుంటాం. థర్డ్ స్టెప్ ఎన్ని ఈక్వల్స్ కే ప్లస్ 1కి మనం ట్రూ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఎల్హెచ్ఎస్ నుండి మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ ఏంటి మనకి, ఇక్కడ అదే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ కే స్క్వేర్ వాల్యూ ఏంటి ఫ్రమ్ మీకు స్టెప్ 2, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. దాని ప్లేస్లో ఈ ఆర్హెచ్ఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6 ప్లస్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ సిన్స్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుండి ఇచ్చేస్తున్నాం, ఆర్హెచ్ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీని ప్లేస్లో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ కే స్క్వేర్ ప్లేస్లో కే ఇంటూ కే ప్లస్ 1 2k ప్లస్ 1 బై 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో రెండిట్లో కామన్ ఏముంది, కే ప్లస్ 1 కే ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ కే ప్లస్ 1 కదా. సో టేక్ అవుట్ కే ప్లస్ 1 కామన్. సో రిమైనింగ్ అండ్ టేక్ ఎల్సిఎం ఆల్సో, కే ఇంటూ 2k ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ డినోమినేటర్ 1 కదా, 6 ఇంటూ కే ప్లస్ 1 బై 6. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్లో ఇది ప్రూవ్ చేయాలి, కే ప్లస్ 1. ఇక్కడ ఆల్రెడీ కే ప్లస్ 1 ఉంది మనకి. ఓకేనా. సో రిమైనింగ్ ఈ టర్మ్స్ రావాలి, కే ప్లస్ 1 రావాలి, 2 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 1 రావాలి. చెక్ చేసుకున్నాం వస్తుందని చేంజ్ చేద్దాం. అంటే కే ప్లస్ 1 ఇంటూ కే ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 1k ప్లస్ 6 ఇంటూ కే 6k ప్లస్ 6 బై 6. సో ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది, కే ప్లస్ 1 ఇంటూ 2k స్క్వేర్ కే ప్లస్ 6k 7k ప్లస్ 6 బై 6 7k ప్లస్ 6 బై 6. సో కే ప్లస్ 1 ఫస్ట్ స్టెప్ కే ప్లస్ 1 వచ్చేసింది ఆల్రెడీ మనకి. ఫ్యాక్టరైజేషన్ 2 6 12. సో 12 అయినా రాసుకోవచ్చు, 3 4 రాయొచ్చు మనం. సో 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 6 బై 6. సో టేక్అవుట్ కామన్, కే ప్లస్ 1 ఇంటూ కామన్ ఈజ్ కే కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి 2k ప్లస్ 3, ఇక్కడ 2 కామన్ తీసుకోండి, టేక్అవుట్ 2 కామన్, రిమైనింగ్ ఏంటి 2k ప్లస్ 3 డివైడ్ బై 6. సో ఫైనల్ ఒక్క 2 స్టెప్స్ వచ్చేసింది, ప్లేస్ సరిపోదు కదా. సో అగైన్ వాట్ ఈస్ కామన్, 2k ప్లస్ 3 ఈజ్ కామన్. సో ఇక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. రైట్.
ఇక్కడ వేస్తున్నా. టేకెన్ 2k plus 3 కామన్ ఈజ్ ఈక్వల్స్ టు k plus 1 ఇంటూ 2k plus 3 కామన్ 2k plus 3 కామన్ రిమైనింగ్ ఏంటి k plus 2 2k plus 3 కామన్ చేస్తే రిమైనింగ్ k plus 2 వస్తుంది డివైడ్ బై 6. సో k plus 1 మనకేం కావాలి ఇక్కడ చూడండి ఒకసారి. k plus 1 1 plus 1 అంటే 2 k plus 2 ఆల్రెడీ k plus 2 వచ్చేసింది ఇక్కడ మనకి ఆల్రెడీ. k plus 2 ఇంటూ 2k plus 3 ఈ 2k plus 3 ఇలా రాద్దామంటే 2k 3ని 2 plus 1 రాసుకోవచ్చు కదా, ఎందుకంటే మనకి ఈ ఫామ్లో రావాలి 2 ఇంటూ k plus 1 plus 1 రావాలి అంటే 2 కామన్ తీయాలి. సో k plus 1 ఇంటూ ఈ k plus 2ని కూడా k plus 1 plus 1 రాయొచ్చు. k plus 1 plus 1 టేక్ అవుట్ 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి k plus 1 plus 1. సో మనకి కావాల్సింది వచ్చేసింది ఇక్కడ RHS చూడండి. k plus 1 ఇంటూ k plus 1 plus 1 ఇంటూ 2 ఇంటూ k plus 1 plus 1 డివైడెడ్ బై 6 మర్చిపోయాం ఇక్కడ. డివైడెడ్ బై 6 is equals to k plus 1 into k plus 1 plus 1 into 2 into k plus 1 plus 1 by 6. So this is the RHS of equation number 2. ఇది equation number 2 అనుకుందాం. equation number 2 ఇదే ప్రూవ్ చేయాల్సింది మనకి. సో LHS తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం, LHS తీసుకొని మనం RHS ప్రూవ్ చేస్తున్నాం. therefore P of n is true for n equals k plus 1. P of n is true for n is equals to k plus 1. అంటే n is equals k plus 1 కూడా వాడిచ్చిన స్టేట్మెంట్ ట్రూ అన్నట్టు. therefore by using mathematical induction, therefore ఏంటి కంక్లూజన్ రాస్తాం. కంక్లూజన్ డెఫినెట్గా రాయాలి, 1 లేకపోతే 1 మార్క్ మైనస్ అవుతుంది. by using principle of mathematical induction, principle of mathematical induction P of n is true for all n belongs to n. for all సింబల్ తీసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా తీసుకోవచ్చు. for all n belongs to n, for all సింబల్ ఇది. for all n belongs to n అంటే given statement is true for all natural numbers. ఓకేనా, this is the first problem, very very important. take screenshot. కంక్లూజన్ డెఫినెట్గా రాయాలి, కంక్లూజన్ రాకపోతే 1 మార్క్ మైనస్ అవుతుంది. సో స్టేట్మెంట్లో ఏం లేదు మనం చేయాల్సింది, ఫస్ట్ n ఈక్వల్స్ టు 1కి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ n ఈక్వల్స్ kకి మనం అజ్యూమ్ అనుకుంటాం, ట్రూ అనుకుంటాం. ఫైనల్గా n ఈక్వల్స్ k plus 1కి మనం ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఆ 3 కండిషన్స్ బేస్ చేసుకొని గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ఇవాళ ఒక 2-3 ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం, వాటి తర్వాత రిమైనింగ్ చేద్దాం. దీంట్లో 4th ప్రాబ్లం, సెకండ్ థర్డ్ నెక్స్ట్ క్లాస్ కంప్లీట్ చేద్దాం. 4 cube plus 8 cube plus and so on up to n terms is equals to 16n square into n plus 1 whole square. 4 cube plus 8 cube plus and so on up to n terms is equals to 16n square into n plus 1 whole square. So వాటిచిన స్టేట్మెంట్ మనం వాటిచిన స్టేట్మెంట్ P of n అనుకుంటాం, కానీ ఇక్కడ n టర్మ్స్ nth టర్మ్ లేదు కదా. సో nth టర్మ్ రాయాలి బై అబ్జర్వింగ్ ఫస్ట్ 3 టర్మ్స్. సో 4 cube 8 cube నెక్స్ట్ 12 cube. సో ఇక్కడ ఏముంది 4 8 12 అంటే మల్టిపుల్ ఆఫ్ 4 ఉంది, మల్టిపుల్స్ ఆఫ్ 4. సో nth టర్మ్ కూడా ఎలా వస్తుందంటే 4n whole cube. nth టర్మ్ 4n whole cube. let P of n be the statement. let
P of n be a statement వాటి ఎంత టర్మ్ ఇవ్వలేడు, ఎంత టర్మ్ స్టేట్మెంట్ ఏంటి స్టేట్మెంట్ 4 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 4n హోల్ క్యూబ్ రాస్తాం, 4n హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ is equals to 16n square into n plus 1 whole square. 4 cube plus 8 cube plus 12 cube plus and so on plus 4n whole cube is equals to 16n square into n plus 1 whole square. అంటే p of n ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ p of n అంటే p of n is equals to కాదు ఇది 4 cube plus 8 cube plus and so on plus 4n whole cube is equals to 16n square into n plus 1 whole square. Next first step ఏం చేస్తాం మనం, step 1 if n is equals to 1, n equals to 1 కి ప్రూవ్ చేయాలి మనం. take LHS and RHS, substitute in LHS and RHS, ఓకేనా. సో LHS ఏంటి, ఎంత టర్మ్ n equals to 1 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ టైం తీసుకున్నా ఎనఫ్, ఫస్ట్ టైమే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు మనకి. లేదా nth టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సే నో ప్రాబ్లం, nth టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ టర్మ్ ఎన్ని క్వశ్చన్ 1 కదా ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, లేక సబ్స్టిట్యూట్ చేసినా ఏ ప్రాబ్లం లేదు మనకి. ఇంకా సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, ఏదైనా సేమ్ ఆన్సర్ వస్తే సబ్స్టిట్యూట్ చేసిన LHSలో 4 into 1 whole cube is equals to RHSలో 16 into 1 square into 1 plus 1 whole square. 4 ones are 4 cube, ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ వస్తుంది. అంటే 4 cube is equals to 16 into 1 square అంటే 1 plus 1 2 square అంటే 4 cube is equals to 16 4s are 64, ఇది 64 అవుతుంది, ఇది 64 అవుతుంది. therefore LHS is equals to RHS. therefore P of n is true for n equals to 1. P of n is true for n is equals to 1. For n is equals to 1. Next second step, assume that P of n is true for n equals to k. Assume that P of n is true. P of n is true for n is equals to k. P of n is true for n is equals to k. అంటే k కి ట్రూ అనుకుంటాం. therefore that is P of k is to 4 cube plus 8 cube plus 12 cube plus and so on plus n ప్లస్ లో ఏం తీసుకోవాలి, k తీసుకోవాలి. అంటే 4k whole cube is equals to n ప్లస్ లో k 16k square into k plus 1 whole square. 16k square into k plus 1 whole square. ఓకేనా. థర్డ్ స్టెప్, we have to show that P of n is true for n is equals to k plus 1. for n equals to k plus 1 కి ట్రూ అనుకోవాలి. అంటే ఏం ప్రూవ్ చేయాలి, P of k plus 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుందాం. సో n ప్లేస్లో k plus 1 తీసుకోండి ఇక్కడ, అంటే 4 cube plus 8 cube plus 12 cube plus and so on. ఇది k టర్మ్ కదా, దాని తర్వాత k plus 1 టర్మ్ వస్తుంది, అంటే 4k whole cube, ఇది 4k టర్మ్, దీని తర్వాత k ప్లస్ n ప్లస్లో k plus 1 4 into k plus 1 whole cube is equals to RHSలో n ప్లస్లో k plus 1 తీసుకుంటాం అంతే, ఇక్కడ ఏం లేదు, దాని ముందు k టర్మ్ వస్తుంది. సో 16 into n ప్లస్లో ఏంటి k plus 1 కదా, k plus 1 whole square రావాలి ఇంటూ k plus 1 whole square రావాలి. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు మనం, ఇంకా 1 plus 1 అంటే 2 అని, k plus 2 whole square అని. ఓకేనా, ఇది ప్రూవ్ చేయాలి మనం, k plus 2 whole square ఆర్ k plus 1 whole square, ఇది ప్రూవ్ చేయాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా. సో టేక్ LHS ఓన్లీ. LHS ఈజ్ ఈక్వల్స్ ఏంటి, 4 cube ప్లస్ 8 cube ప్లస్ 12 cube plus and so on 4k whole cube plus 4 into k plus 1 whole cube
4 into k plus 1 whole cube. So value of this one is from equation number 2, 1 is ఏంటి ఈక్వేషన్ నెంబర్ 1 నుండి ఇది ఎల్హెచ్ఎస్లో ఉంది ఈక్వేషన్ నెంబర్ 1లో దీని వాల్యూ ఏంటి 16k² ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ 16k² ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ is equals to 16k² ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ అంటే 64 వస్తుంది సో 64 ఇంటూ k plus 1 హోల్ క్యూబ్ సిన్స్ ఎక్కడ నుండి ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుండి సిన్స్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుండి దీని ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 16k² ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ సో రెండింటి నుండి కామన్ తీసుకోవచ్చు కదా 16 కామన్ తీయచ్చు అండ్ k plus 1 హోల్ స్క్వేర్ ఆల్సో కామన్ ఎందుకంటే k plus 1 హోల్ స్క్వేర్ ఆల్సో కామన్ సో అంటే 64ని 16 4 రాసుకోవచ్చు యూ కెన్ టేక్ 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ కామన్ రిమైనింగ్ ఏంటి ఇక్కడ k² వస్తుంది ప్లస్ 64 అంటే 16 4 64 కదా 16 కామన్ చేస్తే రిమైనింగ్ 4 వస్తుంది ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ రిమైనింగ్ k plus 1 వస్తుంది k plus 1 హోల్ క్యూబ్ నుండి k plus 1 హోల్ స్క్వేర్ కామన్ తీస్తున్నాం అంటే 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ k² ప్లస్ 4k ప్లస్ 4 k² ప్లస్ 4k ప్లస్ 4 మనం ఏం ప్రూవ్ చేయాలి ఆర్హెచ్ఎస్లో 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఆల్రెడీ టర్మ్ వచ్చింది మనకి దీన్ని టచ్ చేయొద్దు చెక్ చేసుకోవాలి ఆర్హెచ్ఎస్లో ఏముంది మనం ఏం ప్రూవ్ చేయాలనేది సో సింప్లిఫై చేసుకొని చేయొద్దు అలా 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని చేంజ్ చేసుకోవాలి కొంచెం ఓకేనా సో దాన్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా 4² అంటే 2 రాసుకోవచ్చు కదా a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది కదా అది హోల్ స్క్వేర్ ఇంటూ k² ప్లస్ 4k ప్లస్ 4ని 2² రాయొచ్చు మనం a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది a అంటే k b అంటే 2 k plus 2 హోల్ స్క్వేర్ ఫార్మ్ వస్తుంది అంటే 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ k plus 2 హోల్ స్క్వేర్ వచ్చేసింది ఆన్సర్ మనకి 1 plus 1 2 కదా ఇదే కదా వచ్చింది ఈ 2ని 1 plus 1 రాసుకోవచ్చు సో 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ k plus 1 2 plus 1 హోల్ స్క్వేర్ ఇది RHS దిస్ ఈజ్ ద RHS ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇదే ప్రూవ్ చేయాల్సింది మనం 16 ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ k plus 1 plus 1 హోల్ స్క్వేర్ Therefore, P of n is true for n is equals to k plus 1. Therefore, P of n is true for n is equals to k plus 1. n is equals to k plus 1. అంటే n equals to 1కి మనం ట్రూ అని ప్రూవ్ చేసాం n equals to kకి ట్రూ అని అనుకుంటున్నాం అజ్యూమ్ చేస్తున్నాం థర్డ్ స్టెప్ n equals to k plus 1కి మనం ట్రూ చేస్తాం ట్రూ అని ప్రూవ్ చేస్తాం Therefore, by using mathematical induction P of n is true అంటే P of n అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అన్ని న్యాచురల్ నెంబర్స్కి ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా కూడా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుందంట ఓకేనా దిస్ ఈజ్ 4th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం రైట్ మీకు ఏ డౌట్ ఉన్నా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే కూడా మనకి యాప్లో స్టార్ట్ చేసిన ఎంసెట్ క్లాసెస్ కూడా సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంసెట్ క్లాసెస్ కూడా వినొచ్చు మీరు ఓన్లీ యూట్యూబ్లో ఐపీ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నా ఎంసెట్ క్లాసెస్ కావాలంటే ప్లే స్టోర్ నుండి మన యాప్ డౌన్లోడ్ చేయండి డెఫినెట్గా దాంట్లో క్లాస్ 11 అండ్ క్లాస్ 12 రెండు కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాటి నుండి మీరు ఎంసెట్ సైమల్టేనియస్గా ఐపీకి సైమల్టేనియస్గా మీరు ఎంసెట్ కోర్సు రన్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ 5th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది 5th క్వశ్చన్ a plus d plus a plus 2d
plus and so on up to n terms is equals to n by 2 into 2a plus n minus 1 into d. ఇది ప్రూవ్ చేయండి. ఇది వచ్చే స్టేట్మెంట్ ఏంటి? a plus d plus a plus 2d plus and so on up to n terms is equals to n by 2 into 2a plus n minus 1 into d. సో వచ్చిన స్టేట్మెంట్ని మనం p of n అనుకుందాం. ఇక్కడ లాస్ట్ ఎంత టర్మ్ లేదు. ఎంత టర్మ్ అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఏపీలో ఉంటాయి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. మనకి 10th క్లాస్లో వస్తుంది ప్రోగ్రెషన్స్లో. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దెన్ nth టర్మ్ ఈజ్ a plus n minus 1 into d, జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ 10th క్లాస్లో వస్తుంది. సో nth టర్మ్ ఏంటి ఇక్కడ? nth టర్మ్ ఈజ్ a plus n minus 1 into d. అది nth టర్మ్ తీసుకోవాలి. లెట్ p of n be the given statement. Let p of n be the statement. p of n be a statement. p of n be a statement. ఏంటి స్టేట్మెంట్? p of n వచ్చిన స్టేట్మెంట్ తీసుకోవాలి మనం. a plus d, a plus 2d plus and so on a plus n minus 1 into d plus and so on a plus n minus 1 into d is equals to n by 2 into 2a plus n minus 1 into d. ఇది వాడిచ్చిన స్టేట్మెంట్. ఓకేనా? దీనిలో స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ తీసుకుంటాం. స్టెప్ 1 if n equals to k, if n is equals to 1, for n equals to 1, for n is equals to 1, n equals to 1 తీసుకుంటాం LHSలో RHSలో. సో LHSలో n equals to 1 సబ్స్టిట్యూట్ చేయండి. nth టర్మ్లో వేసినా ఓకే. ఇక్కడ డైరెక్ట్ ఏ వాల్యూ ఇస్తున్న ప్రాబ్లం లేదు మనకి. అంటే a ప్లస్ nth టర్మ్లో వేస్తున్నా a ప్లస్ 1 minus 1 into d is equals to RHS 1 by 2 into 2a plus 1 minus 1 into d. 1 minus 1 అంటే 0, a 0 into d అంటే 0 వచ్చేస్తుంది. అంటే a plus 0 equals to 1 by 2 into 2a plus 0. అంటే a is equals to 1 by 2 into 2a. 2 to cancel, a is equals to a. For n is equals to 1, p of n is 2. Therefore, p of n is true. p of n is true for n is equals to 1. n is equals to 1కి మన స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ assume that p of n is true for n equals to k. p of n is true for n is equals to k. n equals to k కి ట్రూ అనుకుంటాం. దట్ ఈస్ p of k, n ప్లస్లో k సబ్స్టిట్యూట్ చేయండి వాటి గివెన్ స్టేట్మెంట్లో. ఇక్కడ a plus d, a plus 2d plus and so on a plus k minus 1 into d is equals to k by 2 into 2a plus k minus 1 into d. సెకండ్ స్టెప్లో ఏంటంటే మనం n ఈక్వల్స్ కేకి మనం ట్రూ అనుకుంటాం. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో we have to show that p of n is true for n is equals to k plus 1. n is equals to k plus 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. సో చేద్దాం ఒక్కోసారి 1 సెకండ్. Step 3, we have to show that p of n is true for n is equals to k plus 1. Show that, we have to show that రాష్ట్రం పడలే ఎలా రాష్ట్రం. ఓకే, థర్డ్ స్టెప్, p of n is true for n equals to k plus 1. p of n is true for n is equals to k plus 1. n equals k plus 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ అంటే ఏం రాయాలి? n ప్లస్లో k plus 1 తీసుకోండి. అంటే p of k plus 1 is a plus d plus and so on plus
ఫస్ట్ కే ప్లస్ వన్ టర్మ్ అంటే దానికన్నా ముందు కే టర్మ్ ఉంటుంది. ఓకేనా, అంటే ఎన్ ప్లస్లో కే ఉంటుంది, దాని తర్వాత ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్. ఫస్ట్ కే రాయండి, ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి ప్లస్ నెక్స్ట్ కే ప్లస్ వన్ టర్మ్ ఏ ప్లస్ కే ప్లస్ వన్. ఎన్ ప్లస్లో ఏం తీసుకుంటాం, కే ప్లస్ వన్ తీసుకోవాలి. ఇది nth టర్మ్లో మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్, కే ప్లస్ వన్ బై టూ ఇంటూ 2a ప్లస్ కే ప్లస్ వన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, అది ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి ఈక్వేషన్ నెంబర్ ఇది 1 అనుకుందాం, ఇది 2. సో ఎల్హెచ్ఎస్ నుండి మనం ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. నౌ టేక్ LHS is equals to LHS ఏంటి, a plus d plus and so on, a plus k minus d, a plus d plus and so on, a plus k minus d, k minus 1 into d plus 1 minus 1 క్యాన్సిల్ కదా ఇక్కడ, అంటే a plus kd. సో ఈ ఎంత టర్మ్ దీని వాల్యూ అప్ టు k టర్మ్ మనకు వాల్యూ తెలుసు ఆల్రెడీ ఇంతవరకు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 నుండి దీని వాల్యూ ఏంటి, a ప్లస్ కే మైనస్ 1 ఈక్వల్స్ డి వరకు k బై 2 ఇంటూ 2a ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి. అంటే దాని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, ఈజ్ ఈక్వల్స్ టు k బై 2 ఇంటూ 2a ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి ప్లస్ a ప్లస్ kd. సో 2తో మల్టిప్లై చేయండి, k by 2 k into 2a plus k into d kd minus d plus 2 into a 2a plus 2 kd by 2. సో ఇది నాకు కామన్ వస్తుందా, మల్టిప్లై విత్ k into 2 2ak plus k square d minus kd plus 2a plus 2kd divide by 2. Any term common, so 2a కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి, k ప్లస్ 1 వస్తుంది. రైట్, 2kd మైనస్ kd వస్తుంది, 2ak ప్లస్ k స్క్వేర్ d ప్లస్ kd. ఈ 2a ముందుకు రాద్దాం, ఇక్కడ 2a ఉంది కదా, 2a ముందుకు రాస్తున్నా, 2a ప్లస్ k స్క్వేర్ d ప్లస్ kd బై 2. 2kd మైనస్ kd 1kd అంటే kd రాస్తున్నా. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుండి 2a కామన్ తీయండి, టేక్అవుట్ 2a కామన్ తీస్తున్నా, రిమైనింగ్ ఏంటి k ప్లస్ 1 ప్లస్ ఇక్కడ టేక్అవుట్ kd కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి k ప్లస్ 1 డివైడ్ బై 2. అగైన్ k ప్లస్ 1 కామన్ రిమైనింగ్ ఏంటి 2a ప్లస్ kd బై 2. ఇది RHS. ఇక ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిందనుకోండి, ఏమొస్తుంది మనకి 2a ప్లస్ k ఇంటూ d. ఓకేనా, దీన్ని సేమ్ స్టేట్మెంట్ కావాలంటే మళ్ళీ ప్లస్ చేద్దాం మైనస్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. అంటే k ప్లస్ 1 ఇంటూ 2a ప్లస్ k ప్లస్లో k ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ d రాస్తున్నా బై 2. ఎందుకంటే ప్లస్ మనకి ఇదే సేమ్ స్టేట్మెంట్ కావాలనుకుంటే ప్లస్ 1 యాడ్ చేస్తున్నా మైనస్ 1 యాడ్ చేస్తున్నా, క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇదే వస్తుంది. సో దిస్ ఈజ్ RHS. k ప్లస్ 1 ఇంటూ 2a ప్లస్ k ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ d. లేదా దీన్నే సింప్లిఫై చేసుకోవచ్చు మనం, 2a ప్లస్ kd వస్తుంది, అది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకొని ఇదే 2a ప్లస్ kd వరకు స్టాప్ చేసుకోవచ్చు. లేదా ఇది ఇంతవరకు తీసుకుంటే ఈ స్టేట్మెంట్ తీసుకురావాలి పక్కా. సో p of n is true for n is equals to k plus 1. Therefore, by using mathematical induction, p of n is true for all n belongs to n. For all n belongs to natural numbers. Okay na? For all any natural number. So this is very very important LAQ. First వచ్చిన స్టేట్మెంట్ ని p of n అనుకుంటాం. ఫస్ట్ స్టెప్లో n ఈక్వల్స్ 1 కి ట్రూ కావాలి, సెకండ్ స్టెప్లో n ఈక్వల్స్ k కి ట్రూ అనుకుంటాం, థర్డ్ స్టెప్లో n ఈక్వల్స్ k ప్లస్ 1 కి ట్రూ అనుకుంటాం. సో ఇక్కడ మన ఇష్టం చూడండి, ఇక్కడ
ఇక్కడ +1 -1 క్యాన్సిలేషన్ నెక్స్ట్ స్టెప్లో 2a + kd రాస్తే ఇంతవరకు స్టాప్ చేసుకోవచ్చు. లేదు ఇదే రాసాం అనుకోండి, దానికి +1 kకి +1 -1 యాడ్ చేసి ఇంటూ d ఇస్తే ఇదే వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ఫిఫ్త్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. మీకు ఎంసెట్ మీ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీకు ఎంసెట్ ఈజీగా అంటే లైక్ ఈజీ ఉండాలంటే అకాడమిక్స్తో పాటు రెగ్యులర్గా ఎంసెట్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుండి మీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కోర్స్ వ్యాలిడిటీ అనేది ఒకసారి కోర్సు పర్చేజ్ చేస్తే మీకు వ్యాలిడిటీ 1 year వ్యాలిడిటీ వస్తుంది. అంటే 1 year వరకు మీరు ఎప్పుడైనా క్లాసెస్ వినవచ్చు. 1 month కాదు, 1 year వరకు వస్తుంది. సో మీకు నా క్లాసెస్ ఫస్ట్ టైం వింటున్నట్లయితే ఎవరైనా అలాంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే డెఫినెట్గా ఐ విల్ గివ్ రిప్లై. ఓకేనా? థ్యాంక్ యూ.